నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్ ఫోర్జ్, మదర్సన్, కెనరా బ్యాంక్ షేర్లు లాభాల్లో, టాటా టెక్, కోల్గేట్ యునైటెడ్ స్పిరిట్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? ప్రస్తుతం అయితే లాభాల్లో మొదలయ్యాయి కదా. ఏదైతే మార్కెట్ లో లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ప్రాఫిటబుల్ గా నడుస్తుంది. గత లాస్ట్ ఒక 4 డేస్ మాత్రం కొంచెం స్తబ్దంగా కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఉందని పెట్టుకున్నాం. అదేవిధంగా మండే రోజున మార్కెట్ ఏదైతే ఎప్పుడైతే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిందో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే 22,000 దగ్గర నుంచి నిఫ్టీ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుందో అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజున 22,400 ట్రేడ్ అవుతుంది. ఇది 22,600 నుంచి 800 వరకు కూడా ఈ మార్కెట్ అయితే కొంచెం స్టేబుల్ గా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ డిసెంబర్ లో ఒక ర్యాలీ తీసుకున్నప్పుడు కూడా మనకి 24,675 24,700 వచ్చింది. కాబట్టి ఒక 300 రూపీస్ మార్కెట్ లో స్ట్రెచ్ అవడానికి అవకాశం ఉంది. అక్కడ కన్సాలిడేషన్ అయితే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మార్కెట్ అయితే ఒక అప్ ట్రెండ్ లో ఉంది. అదే సెక్టర్ వైపు చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ కూడా మార్కెట్ లో ఏదైతే స్తబ్దంగా ఉన్నటువంటి ఆటోమొబైల్ సెక్టర్ కూడా కొంచెం టేకాఫ్ తీసుకుని ముందుకు తీసుకుని ఇదైతే టాటా మోటార్స్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, అదేవిధంగా ఎక్సిడ్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మదర్సన్, సుమి, బోస్ టెక్నాలజీస్ లాంటివన్నీ కూడా మార్కెట్ లో టేకాఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేప్పటికి బ్యాంకింగ్ లో మనకి ఏదైతే ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా 1% లీడ్ లో తీసుకున్నాయి. యాజ్ యూజువల్ గా యాక్సిస్ బ్యాంక్ లాంటి, కెనరా బ్యాంక్ లాంటి ఆల్రెడీ ర్యాలీ అయితే టేక్అవుట్ చేసి కంటిన్యూ అయితే చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎనర్జీ సెక్టర్ కూడా మోర్ దెన్ 2% ప్లస్ లో ఉన్నటువంటి సుజలాన్ కానీ, జేఎస్పీ పవర్ కానీ, జేపీ పవర్ కానీ, ఆర్పీ పవర్ కానీ, అదే సిమెంట్స్ టెక్నాలజీస్ కానీ, ఐజీఎల్ కానీ, పవర్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1%, మోర్ దెన్ 2% ఆఫ్టర్ తీసుకుని ముందుకెళ్తాయి. ఒక సెక్టర్ లో కూడా ఆల్మోస్ట్ ఒక ఎఫ్ఎంసీజీ ఒకటే కొంచెం స్తబ్దంగా ఉన్నట్టుగాను, కొంచెం 50% మైనస్ లో ఉన్నట్టుగాను మనకి రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ అన్ని కూడా మీడియా దగ్గర నుంచి, ఎనర్జీ దగ్గర నుంచి, మెటల్స్ దగ్గర నుంచి, ఐటీ సెక్టర్ తో సహా అన్ని కూడా మార్కెట్ లో టేకప్ తీసుకునే ముందుకెళ్తాయని చెప్పుకోవచ్చు. ఐటీలో అయితే ఎక్కువ పర్సెంటేజ్ ప్రకారం పెరగకపోయినప్పుడు కూడా స్తబ్దంగా ముందుకెళ్తున్నాయి. ఇక్కడ మాత్రం 2 స్టాక్స్ మాత్రం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ 2 కూడా మార్కెట్ లో బాగా కరెక్షన్ జరిగి టేక్ ఆఫ్ తీసుకుంటే నిన్నటి నుంచి 2 కూడా స్టాక్స్ పొజిషనల్ బైక్ అయితే మార్కెట్ ట్రేడ్ అవుతున్నాయి. సార్, అయితే ఫార్మా సెక్టర్ ఏ విధంగా ఉందంటారు సార్? ఎందుకంటే బ్యాంకింగ్ సంబంధించి కొన్ని చెప్పారు, కొంత బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఫార్మా సెక్టర్ ఏ విధంగా ఉంది సార్? ఫార్మా సెక్టర్ లో ఏదైతే నాట్కో ఫార్మా కానీ, మ్యాట్కైట్ కానీ, గ్రాన్యూల్స్ కానీ, జైడస్ లైఫ్ కానీ కొంచెం మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉన్నాయి. 50% రిమైనింగ్ అన్ని ఆల్కమ్ ల్యాబొరేటరీస్, డివీస్ ల్యాబొరేటరీస్, ఏదైతే అజంతా ఫార్మా, గ్లాడ్ ఫార్మా, లారస్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా స్లైట్లీ బేరిష్ లో ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ అయితే మాత్రం ఫార్మా మాత్రం కొంచెం స్టేబుల్ గా, స్టబాన్ గా, అలాగే ప్లస్ మైనస్ కాకుండా మార్కెట్ లో కొంచెం ఇండెక్షన్ పాయింట్ లో ఫార్మా సెక్టర్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సార్, అయితే ఇంత పెద్ద ఫ్లక్చుయేషన్ చూసాం కదా సార్ మార్కెట్స్ లో, టారిఫ్ ఎఫెక్ట్ కానీ వీటన్నిటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో మార్కెట్స్ మీద మనం చూసాం. సో వేటిలో ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అంటారు? అంటే ముందు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు బెటర్ గా పర్ఫార్మ్ చేసిన కొన్ని సెక్టర్స్ తీసుకుంటే మంచిది అంటారా? కొద్దిగా వెయిట్ చేయడం మంచిది అంటారా ఏదైనా? యాక్చువల్గా అయితే ఆటోమొబైల్ సెక్టర్ అయితే టేక్ ఆఫ్ అయింది. ఆటోమొబైల్ సెక్టర్ లో మనం 2 వీలర్లో టీవీఎస్ మోటార్స్ మనం హైలీ రికమెండ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం 3 వీలర్స్ వచ్చేటప్పటికి మార్కెట్ లో బాగా భారీగా కరెక్షన్ జరిగి కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు బజాజ్ ఆటో మనం హైలీ రికమెండ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ లోనో ఏదైతే ఆటోమొబైల్ లో గేమ్ చేంజింగ్ పాయింట్ అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఎక్సైడ్ బ్యాటరీ ఏదైతే ఉన్నదో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్, అదేవిధంగా భారత్ ఫోర్జ్ ఇవన్నీ కూడా మనం రికమెండ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఏదైతే పర్సనల్ వెహికల్స్ దాంట్లో టాటా మోటార్స్ కూడా ఈవీ వెహికల్స్ లో మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఇస్తుంది. దాంతో పాటుగా ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా ఆటోమొబైల్ సెక్టర్ లో ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి 4-5 స్టాక్స్ లో కూడా మనకి మంచి రిటర్న్ వచ్చే అవకాశం అయితే మార్కెట్ ఇప్పటికే మంచి రిటర్న్ తో ముందుకు వెళ్తున్నాయి. ఇది కంటిన్యూ చేయడానికి అయితే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా బ్యాంకింగ్ సెక్టర్ లో ఎనీ డిప్ యూ క్యాన్ బై అన్నట్టుగా ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్ చూసినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ ఇలా మార్కెట్ లో ఈ రోజు కూడా 2% మార్కెట్ లో ప్లస్ అవుతూ ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్ మనం చెప్పుకోవచ్చు. సార్, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లాంగ్ టర్మ్ బెటర్ అంటారా, లేదంటే షార్ట్ టర్మ్ కి వెళ్ళడం బెటర్ అంటారు ఇన్వెస్ట్ చేస్తారు? ఎప్పటికైనా సరే లాంగ్ టర్మ్ అన్నదే మనకి ఈ మార్కెట్ లో కొంచెం ఫ్రూట్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ వ్యూలోనే
సెక్టార్ వైజ్ కూడా టాప్ లో ఉన్నటువంటి స్టాక్స్ లాంటి మంచి స్టాక్స్ తీసుకుంటే మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎల్ఎన్టీ కానీ, అదేవిధంగా టైటాన్ కానీ, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అంటే డిఫరెంట్ సెక్టార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అదేవిధంగా విప్రో టెక్నాలజీస్ కానీ, హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి దాంట్లో ఉన్న టాప్ పెర్ఫార్మెన్స్ మనం తీసుకుని దాంట్లో అనాలిసిస్ చేసుకుని తీసుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మంచి అద్భుతమైన రిటర్న్స్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు ప్రభాకర్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి మేడం. నేను స్టెర్లైట్ టెక్నాలజీస్ తీసుకున్నాను మేడం 160లో. ప్రజెంట్ అది లాస్ట్ లో ఉంది సార్ మేడం. అలాగే ఈప్యాక్ డ్యూరబుల్ ఒక 2% ప్రాఫిట్ లో ఉన్నాను. మొబిక్విక్ కూడా ఒక 25% లాస్ట్ లో ఉన్నాను. ఉంచాలా, ఎగ్జిట్ కావాలా, ఈ 3 చేస్తాను. మీరు అడిగినటువంటి మొబిక్విక్ తో సహా ప్రస్తుతానికి అయితే బాగా లాస్ లో ఉన్నాయి కాబట్టి కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొబిక్విక్ లాంటి దాంట్లో స్టాక్స్ లో మాత్రం ఈ 2 స్టాక్లు డివైడింగ్ 2 స్టాక్స్ ఓకే, కానీ మొబిక్విక్ దాంట్లో మాత్రం కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో కొంచెం మార్కెట్ లో ఎలాంటి స్టాక్స్ లో మనకి ఏదైతే రేట్ తక్కువ చిన్నగా ఉన్నాయని కట్ట తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ 264 రూపీస్ ఉన్నది. దీంట్లో మనకి ఏదైతే మళ్ళీ మనకి ట్రేడ్ చేసుకుని ముందుకు రావడానికి అయితే చాలా టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మనకి ఇలాంటి స్టాక్స్ లో ఏదైనా మూమెంట్ వస్తే మాత్రం మార్కెట్ నుంచి బయటికి రావడానికే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి బయటకు వస్తే మనకి కొంచెం మార్కెట్ లో వేరే దాంట్లో కొంచెం ప్రాఫిటబుల్ గా ఉన్న దాంట్లో మనం పెట్టుకుంటే మనకి ఏదైనా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొబిక్విక్ రిజల్ట్ ఎలా ఇస్తుందన్నది కూడా మనకి ఇంకా పెద్దగా అంచనా రావట్లేదు. కానీ మార్కెట్ అయితే 600 నుంచి 260 వరకు కూడా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి ఏదో టైంలో కొంచెం మార్కెట్ లో కాస్ట్ వచ్చినా కానీ ఎగ్జిట్ అయ్యి తర్వాత మనం మంచి సిస్టమ్ లోకి మన షిఫ్ట్ అవుతే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మోహన్ రెడ్డి గారు మంగళగిరి నుంచి. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, డౌట్ అడగండి. నా పోర్ట్ఫోలియో ప్రస్తుతానికి 20% క్లాస్ లో ఉందండి. దాంట్లో మేజర్ గా జియో ఫైనాన్స్ ఒకటి, అట్లానే శ్రీరామ్ ప్రాపర్టీస్. జియో ఫైనాన్స్ 338 మీద కొన్నానండి. సో ఒక 300 స్టాక్స్ ఉన్నాయి, సారీ 600 ఉన్నాయి. అట్లానే శ్రీరామ్ ప్రాపర్టీస్ వచ్చి ఒక 3000 స్టాక్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు జియో ఫైనాన్స్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళటానికి వెళ్ళమంటారా, లేకపోతే దాంట్లోనే వెయిట్ చేయండి చూడమంటారా? జియో ఫైనాన్స్ ఉన్నది ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఉన్నది మార్కెట్ లోనూ. బట్ ఏంటంటే పెద్ద కంపెనీ 1,64,000 కోట్ల కంపెనీది ప్రజెంట్ అయితే 259 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ టైం అయితే మీద రిజల్ట్ అంత ఆశించిన విధంగా అయితే లేదు. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం మార్కెట్ లో ఏదైతే ఒక డౌన్ ట్రెండ్ నుంచి కన్సాలిడేషన్ అయ్యి 220 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇలాంటి టైంలో మనం ఎగ్జిట్ అక్కడ, ఇలాంటి టైంలో మనం వెయిట్ చేసి కొంచెం మార్కెట్ లో ఏదైనా కొంచెం ఒక మూమెంట్ వచ్చిన తర్వాత వస్తే దీంట్లోకి ఏదైనా మనకి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ కొద్ది రోజులుగా డ్రాస్టికల్ ఫాలో అవుట్ కాకుండా 225 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకుంది. లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ లో 230 దగ్గర నుంచి ఒక 30 రూపీస్ 40 రూపీస్ అయితే మార్కెట్ లో అయితే మూమెంట్ రావడం అయితే జరిగింది. వెయిట్ చేయండి ఇందులోను. అదేవిధంగా నెక్స్ట్ మీరు శ్రీరామ్ ప్రాపర్టీస్ ఏదైతే చెప్తున్నారో దాంట్లో మనకి కొంచెం ఏదైతే ముందుకెళ్లే అవకాశం అయితే ప్రస్తుతానికి అయితే ఒకసారి ఫండమెంటల్ గా చూస్తే దాని ప్రకారం చెప్పొచ్చు. ఏదైతే శ్రీరామ్ ప్రాపర్టీస్ శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రజెంట్ అయితే ఏదైతే ఒక చాలా చిన్న కంపెనీది, ఒక 1,100-1,300 crores కంపెనీది. ఇలాంటి మనకి అంత పెద్ద ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉన్నది. లాస్ట్ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా మైనస్ లో ఉన్నది. ఇలాంటి దాంట్లో కొంచెం మీరు ఎగ్జిట్ అవడం, జియో ఫైనాన్స్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇలాంటి దాంట్లో అయితే మాత్రం మీరు అవకాశం మేరకు ఏదైనా మంచి ప్రైస్ లోకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. దీన్ని వేరే దాంట్లోకి బ్యాంకింగ్ లో కానీ, ఫార్మాలకు కానీ, ఆటోమొబైల్ కానీ డైవర్ట్ చేసుకుంటే అక్కడ మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ మిర్యాలగూడ నుంచి కాలర్ ఉన్నారు సాయి గారు. హలో అండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 98 రూపీస్ లో ఉన్నాయి సార్. మెంగళూరు కెమికల్స్ 180 లో ఉన్నాయి సార్. మెంగళూరు కెమికల్స్ ప్రాఫిట్ లో ఉన్నాయి సార్. హోల్డ్ చేస్తా సార్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ మెంగళూరు కెమికల్స్ సార్. జిఎంఆర్ బెంగళూరు కెమికల్స్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అయితే హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది లేదు. ఫండమెంటల్ గా అయితే స్ట్రాంగ్ గా ఉన్నది. టెక్నికల్ గా మామూలుగా కరెక్షన్ రావడం వల్ల కరెక్షన్ అయితే జరిగింది. మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మీరన్న ఏదైతే బెంగళూరు దానికి సంబంధించినటువంటి బెంగళూరు ప్రొడక్ట్స్, బెంగళూరు కెమికల్స్ దాంట్లో అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే బెంగళూరు ప్రొడక్ట్స్ దాంట్లో మనకి ప్రస్తుతానికి అయితే ఇది కూడా వెయిట్ చేయండి సార్. కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత తీసుకుంటేనే మార్కెట్ లో కొంచెం
ఏదైనా లాభపడే అవకాశం ఉంది. రెండు కూడా వెయిట్ చేయండి సార్. ఓకే సార్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్కారం అండి. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం 1200 రేంజ్ లో ఉంది కదా, 1300 రేంజ్ లోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్ గా? అండ్ అలాగే మీరు గిరిగేసుకోవద్దు. 1300 వెళ్ళడానికి ఎంత రేంజ్ పడుతుంది అంటే అది అట్లా అది కరెక్ట్ కాదు. ఫండమెంటల్ గాను చాలా స్ట్రాంగ్ బ్యాంక్ ఇది. 3,73,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 లక్షల కోట్లు బ్యాంక్ ఇది. ప్రజెంట్ అయితే 1200 రూపీస్ నడుస్తుంది. మార్కెట్ లో కొంచెం ఉన్న దాంట్లో ప్రైవేట్ బ్యాంక్స్ లో టాప్ 2-3 బ్యాంక్స్ లో కూడా ఇది కూడా ఒకటి. లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దాన్ 20% అబౌవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో నడుస్తున్నది. దీంట్లో మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే వెయిట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ హోల్డింగ్ అయితే మన దీంట్లో మనం ఒక్క రోజులోనే ఒక్కోసారి 100 పాయింట్లు వెళ్ళొచ్చు, అయితే ఒక 5 months 6 months అనేది తీసుకోవచ్చు. అలా పెరిగి అయితే ఏం చెప్పలేము. ఒక 1350 అయితే దీని హై ఉన్నది. దీని హైని బ్రేక్ చేయడానికి కొంచెం మార్కెట్ లో టైం తీసుకుంటే అది ఒక 1 month నుంచి 1.5 months అయితే దీని హైని బ్రేక్ చేయడానికి ఒక 2 months వరకు టైం తీసుకుంటే ఈ లోపల మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి ఏకాంబరాయ్ గారు. హలో అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటి అడగండి. Good morning, Nair garu. Good morning, sir. I'm holding 2 stocks. I want a clarification. One is Tejas Network, which I am holding 150 shares at a cost of 1200. Okay. And one more is GE Shipping. I am holding 20 shares at a rate of 930. ఓకే. తేజాస్ నెట్వర్క్ అయితే మీకు ఇబ్బంది లేదు సార్, హోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్ లో ఇది కొంచెం మార్కెట్ ఒడిదుడుకులన్నీ తట్టుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ లో కొంచెం టేకప్ తీసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మీరు తీసుకున్నటువంటి జీఈ షిప్పింగ్ ఏదైతే ఉన్నదో, జీఈ షిప్పింగ్ కూడా మార్కెట్ లో కొంచెం ప్రెజెంట్ అయితే కొంచెం స్తబ్దంగా కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది 900 రూపీస్ లో. ఇది కూడా మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ టేకప్ తీసుకుని ఒక 1400-1500 వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ ఉన్నది. రెండు కూడా ఫండమెంటల్ గా టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ కంపెనీసే కాబట్టి హోల్డ్ చేయండి సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి మస్తాన్ వలి గారు. హలో అండి. మేడం నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి, డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. హలో. 25% లాస్ అండి, ఓవర్ ఎలక్ట్రిక్ 50% లాస్ అండి. స్టాక్ నేమ్ చెప్పండి. IREDA స్పెల్ చేస్తారు సార్. IREDA అదే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించింది. ఇరిడా ఒక 45,000 crores కంపెనీ సార్. అది ప్రజెంట్ 170 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. యాక్చువల్ గా మనకి ఏదైతే ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 7% మైనస్ లో ఉన్నది. ప్రజెంట్ అయితే మాత్రం దీంట్లో మనకి లాస్ అయినప్పుడు కూడా వెయిట్ చేస్తే మళ్ళీ కన్సాలిడేషన్ అయి టేకప్ అవడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంది. ఏదైతే 150 పైన 180 పైన మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ వచ్చే అవకాశం ఉంది. అది వస్తే మళ్ళీ 300 రూపీస్ దాటడానికి అవకాశం అయితే ఉంది. మంచి స్టాక్, ఇలాంటి స్టాక్ లో హోల్డ్ చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. సార్ అయితే మూర్తినాయుడు గారు, ఎవరన్నా అంటే ఇప్పుడు కొత్తగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు బేసిక్ గా ఏ ఫండమెంటల్స్ ఫాలో అవ్వాలంటారు? ఎందుకంటే మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది అనుకుంటారు, తర్వాత అవి లాభాలకు వచ్చినప్పుడు. సో బేసిక్ గా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు? దీనికి యాక్చువల్గా ఏంటంటే మామూలుగా కామన్ గా ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే మనం రెగ్యులర్ గా మనం వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మన కళ్ళ ముందు కనిపించే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క క్వార్టర్ రిజల్ట్ ఎలా ఉన్నది అనేది చెప్పులుగా చూసుకుని అలా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే డిమార్ట్ లాంటి స్టాక్స్ కానీ, లేకపోతే ట్రెండ్ లాంటి స్టాక్స్ కానీ రిటైల్ సెక్టర్ లో, అదేవిధంగా హిందుస్థాన్ యూనియన్ లిమిటెడ్, డాబర్ కానీ, మ్యారికో కానీ, లేకపోతే కన్జ్యూమర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఏది బాగున్నదో చూసుకుని వాటి యొక్క సేల్ క్వార్టర్ రిజల్ట్ ఎలా ఉందో చూసుకుని పెట్టుకుంటాం. అది బ్యాంకింగ్ సెక్టర్ మన కళ్ళ ముందు కనిపించే బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంకా, యాక్సిస్ బ్యాంకా, లేదా HDFC బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే మనకి ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, లేదా కెనరా బ్యాంకా, లేదా ఇలాగ మన కళ్ళ ముందు కనిపించే నోన్ కంపెనీస్ లో మనం తెలుసుకుని మనం పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మార్కెట్ లో వాలటాలిటీ అనేది కామన్ థింగ్. బట్ ఏదైతే మార్కెట్ లో రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా రావాలనుకుంటే మాత్రం ఇలా ఫండమెంటల్ గా చూసుకుని అలాంటి స్టాక్స్ ఎప్పుడైతే మార్కెట్ లో ఒక డిప్ వచ్చినాయో అలాంటి మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే, అదేవిధంగా ఆటోమొబైల్ అనుకున్నప్పటికీ టాటా మోటార్స్ లాంటిది ట్రస్టెడ్ గాను, ఫైనాన్స్ అనేటప్పటికీ బజాజ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ అనేటప్పటికీ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ,
అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇలాగ సెక్టర్ వైజ్ ఉన్న దాంట్లో స్ట్రాంగ్ కంపెనీస్ ని నోన్ కంపెనీస్ ని తెలుసుకుని అట్లా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, తూర్పుగోదావరి జిల్లా నుంచి వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో చెప్పండి సార్, నమస్తే సార్. సార్ నా ఓరియంటెక్ 100 షేర్స్ ఉన్నాయి సార్ 622లో. అందులో ఎగ్జిట్ అయిపోయి బీడీఎల్ లో అండ్ ఐసిఐసి లో మూవ్ అవుద్ది అనుకుంటున్నాను సార్. యాక్చువల్ గా అయితే మీరు అడిగిన 2 స్టాక్స్ మంచి స్టాక్సే, బట్ దీంట్లోంచి మీరు ఎగ్జిట్ అవడానికి ఓరియంట్ టెక్నిక్ సార్, ఓరియంట్ టెక్నాలజీ నుంచి సార్. ఓరియంట్ టెక్నాలజీ లిమిటెడ్. ఓకే ఓకే. ఓరియంట్ టెక్నాలజీస్ వచ్చి చాలా చిన్న కంపెనీ, ఇది ఒక 1500 కోట్ల కంపెనీ అంతే. దాంట్లో ప్రస్తుతానికి అయితే మాత్రం పెద్ద మూవ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. ఇది ఏదైతే కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉన్నది, కాకపోతే ఫండమెంటల్ గా చూస్తే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కూడా ఏదైతే మరి మార్కెట్ లో మన ఇది బిజినెస్ మోడల్ లో అయితే కొంచెం ఇంకా డౌట్ గానే ఉన్నది. దీంట్లో మీరు బయటకు వచ్చి ఏదైతే బీడీఎల్ కానీ లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఏదైతే చేస్తారో అయితే ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి రెగ్యులర్ మూవ్మెంట్ స్టాక్స్ లో షిఫ్ట్ అవుతే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి శర్మ గారు. హలో అండి. మేడం చెప్పండి. నమస్తే మేడం. హలో చెప్పండి సార్. సార్ 2 స్టాక్స్ సార్, ఐఆర్ఎం ఎనర్జీ, హెచ్సిఎల్ టెక్, ఈ 2 తీసుకోవచ్చు సార్ ఇప్పుడు. ఓకే, ఫస్ట్ స్టాక్ ఐఆర్ఎన్. యాక్చువల్ గా మీరు ఏదైతే అడిగారో హెచ్సిఎల్ టెక్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే మంచి ఒక 4 lakhs crores పైనే ఉన్నటువంటి క్యాపిటలైజేషన్ కంపెనీ ఇది. కరెంట్ ప్రైస్ కూడా 1500 నడుస్తుంది. ప్లస్ లాస్ట్ 5 years నుంచి కూడా 20% యాన్యువల్ గ్రోత్ ఇచ్చిన స్టాక్ నిరంతరంగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రా కూడా, ఐఆర్ఎన్ ఇన్ఫ్రా కూడా మీరు చెప్పిన స్టాక్ కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ 1 year or 3 years or 5 years లో మీరు చూసుకున్నట్టయితే మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్. సార్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే కనుక ఈ ఫ్లక్చుయేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే పెళ్లిళ్ళ సీజన్ అనేది చెప్తున్నారు కాబట్టి, లేకపోతే ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్గా అయితే సీజన్, పెళ్లిళ్ళ సీజన్ దానికి దీనికి సంబంధం ఉండదండి గోల్డ్ కి. అది యాక్చువల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న డిమాండ్ ప్రకారం మార్కెట్ లో ఎప్పుడు కూడా మార్కెట్ లో గోల్డ్ ఆ డిమాండ్ ప్రకారం పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ఏదైనా తగ్గినా సరే తాత్కాలికమే తప్ప గోల్డ్ రేటు, సిల్వర్ రేటు కూడా ఇక్కడ స్టేబుల్ గా ఉండే 95, 97 దగ్గర కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే ఎవ్రీ డిప్ యూ కెన్ బై, ఏదైనా బై చేయాలనుకుంటే ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు తగ్గినా సరే అది చిన్నగా సిక్ మోడల్ లో కానీ లేకపోతే పాయింట్ మార్క్ లో కానీ ఎలా తీసుకున్నప్పుడు కూడా ఎవ్రీ డిప్ మనం బై చేసుకుంటే ఆ మార్కెట్ ని మనం లాభపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే, అయితే ఏవైతే ఈ వీక్ లో ఇప్పుడు మనం లాభాల్లో స్టార్ట్ అయినాయి కొన్ని సెక్టర్స్ మీరు బాగున్నాయి అని చెప్పారు కదా, సో ఏవైతే లాస్ లో ఉన్న సెక్టర్స్ ఈ వీకెండ్ కి ఏమైనా వాటిలో కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా సార్? అలా దాంట్లో చూసుకుంటే మనకి ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా ఇవన్నీ కూడా ఒక విధంగా చూసుకుంటే వీక్లీలో చూసుకుంటే మనకి బాగా డౌన్ లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎఫ్ఎంసీజీ, ఐటీ టేక్ ఆఫ్ అయినా అవ్వకపోయినా ఫార్మా అయితే మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ కింద నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సిప్లా కానీ, మ్యాన్కైండ్ కానీ, జేపీ ఫార్మా కానీ, అదేవిధంగా గ్రాన్యూల్స్ కానీ, గ్లెన్మార్క్ కానీ, ఎల్పీ లుపిన్ కానీ, బయోకాన్ కానీ, టొరంటో ఫార్మా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో మళ్ళీ అద్భుతంగా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవసరమైతే ఉంది. లాస్ట్ వీక్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా, లాస్ట్ వీక్ తో పాటు లాస్ట్ మంత్ కూడా కొంచెం వెరీ వెరీ లిటిల్ బిజినెస్ జరగడం వల్ల ఇప్పుడు కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ. సార్ ఇప్పుడు టారిఫ్ ఎఫెక్ట్ అది మొన్నటి వరకు నడిచింది, సో ఇప్పుడు అంటే ఇండియా ఉన్న సిచ్యువేషన్ లో కానీ యుద్ధం రాబోతుంది ఇటువంటి న్యూస్ అంతా మనం వింటున్నాం కదా సార్, సో వీటి ఇంపాక్ట్ ఏమన్నా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంటుందా సార్? అంటే రాబోయే రోజుల్లో ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే మనకి నిన్న కూడా మార్కెట్ లో న్యూస్ అది యుద్ధ భయానకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఈ రోజు కూడా ఏదైనా టెక్నికల్ కరెక్షన్ తప్ప జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే ఏది లేదు. టెక్నికల్ కరెక్షన్ లో భాగంగానే మార్కెట్ ఏదైనా ఒక రిట్రేస్మెంట్ ఏదైనా జరిగే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా అయితే మార్కెట్ అయితే నిన్న కూడా మార్కెట్ 300+ ఉంది. ఈ రోజు కూడా మార్కెట్ అంటే అప్ అండ్ డౌన్స్ లో ఉన్నది, కానీ కొంచెం ప్లస్ లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. మనం ఇందాక రిపోర్ట్ చేసినట్టుగా బిఎల్ కానీ, బిడిఎల్ కానీ, అదేవిధంగా టాటా కానీ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మూర్తి నాయుడు గారు. కాలర్స్ డౌట్స్ క్లారిఫై చేశారు, అలాగే మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాల్టి ఏబిఎన్ బిజినెస్. నమస్తే.